దేవరా సినిమా ఎట్లా ఉందన్న? చాలా బాగుంది. ఇది నేను 4th టైం చూస్తున్నాను. రిలీజ్ రోజే 3 సార్లు చూసాను. ఇవాళ సండే కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది కదా అన్న. సో అసలు మీ అభిప్రాయం ఏంటి? నేను అడిగే అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరైనా రేటింగ్ రాసేవాళ్ళు కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు కానీ ఎందుకు మీకు సినిమా డల్ అనిపించింది, ఎక్కడ డల్ అనిపించింది నాతో రండి, మళ్ళీ సినిమాకి వస్తా, నేనే టికెట్ పెట్టుకుంటా. ఓకే, ఎక్కడ మీకు డల్ అనిపించిందో నేను మీ పక్కన కూర్చొని చూస్తాను. ఎక్కడ 1 మినిట్ కూడా సినిమా ల్యాగ్ లేదు, ఎక్కడ 1 మినిట్ కూడా సినిమా బోర్ లేదు. ఎవ్రీ సీన్ నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా ఉంది. సో ఎందుకు మీకు నెగిటివ్ టాక్ రాస్తున్నారు నా క్వశ్చన్? అంటే అనుకున్న రేంజ్ లో లేదు, అందుకోసమని కొంచెం డల్ అయినా చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. లేదు, ఎన్టీఆర్ గారు లాస్ట్ 40 మినిట్స్ రాక్ ఏదైతే చెప్పారో అది ఒక్క మాటకు మాత్రమే రీచ్ అవ్వలేదు. బట్ సినిమాలో ఎక్కడ డల్ లేదు, సినిమాలో ఎక్కడ 1 మినిట్ కూడా డల్ లేదు. ఎవ్రీ సీన్ ఎలివేషనే, ఎవ్రీ సీన్ మళ్ళీ చూడాలనిపించే సీనే. మీరు కావాలంటే మళ్ళీ చూడొచ్చు, మూవీ 1-2 సార్లు చూడొచ్చు. చూసిన తర్వాత మీరు మళ్ళీ ఎక్కడ ఈ సీన్ నాకు బోర్ కొట్టిందని చెప్పండి, ఎక్కడ బోర్ కొట్టే సీనే లేదు. మస్ట్ డెఫినెట్ గా మళ్ళీ చూడాల్సిన మూవీ. మ్యూజిక్ ఎట్లా ఉందండి? అల్టిమేట్ బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, నెక్స్ట్ లెవెల్. మన ఎన్టీఆర్ యాక్టింగ్ కావచ్చు, ఎన్టీఆర్ యాక్షన్ గురించి ఇక ఎంట్రీ సీన్స్ అయితే అలా సముద్రం నుంచి లేచి వచ్చే సీన్స్ చాలా అద్భుతం. అదే చెప్తున్నాను, ఎవ్రీ సీన్ ఇంకో సీన్ తో కంపేర్ చేసే విధంగా అక్కడ ఎవ్రీ సీన్ బీభత్సం. ఆ లాస్ట్ లో విఎఫ్ఎక్స్ లో ఉండే ఏదైతే షార్క్ తోటి లేస్తాడో మా అబ్బాయి కూడా విజిల్ చేసాడు. రియల్ గా విజిల్ చేసాడు. అంత బీభత్సంగా ఉన్నాయి సీన్స్. ఎవ్రీ సీన్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చాలా డెఫినెట్ గా ఆయన మార్క్ కనపడింది. అంటే ఆ లుక్ వైజ్ కానీ ఎన్టీఆర్ గారు ఆ లుక్ వైజ్ ఏదైతే మాస్ లుక్ ఉందో చాలా బాగా ప్రజెంట్ చేయగలిగారు. అయితే ఎవరైతే ఇట్లా బ్యాడ్ గా ట్రోల్ చేస్తున్నారు సినిమా గురించి, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, మీకు ఎక్కడ నెగిటివ్ అనిపించిందో రండి, మనం ఇద్దరం కలిసి సినిమాకి పోదాం. ఓకే, నేను మీ పక్కన కూర్చుంటా. ఎక్కడ బోర్ అనిపించిందో నాకు ఒక సీన్ చెప్పండి, షో మీ 1 సీన్ ఓన్లీ, నేను ఒప్పుకుంటా. ఎక్కడ 1 మినిట్ కూడా ల్యాగ్ లేదు సినిమా, ఎక్కడ 1 మినిట్ కూడా బోర్ లేదు సినిమా. 100% సూపర్ డూపర్ హిట్ మూవీ. జాహ్నవి కపూర్ గారు చాలా తక్కువగా కనపడ్డారు మూవీలో, 15-20 మినిట్స్ మాత్రమే కనపడ్డారు. బట్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్, తక్కువ టైం అయినా సరే. బేసిక్ గా ఎన్టీఆర్ గారిని ఎక్కువసేపు చూసాం కదా, అదే చాలా హ్యాపీ. 1 మ్యాన్ షో. ఎన్టీఆర్ గారు ఇంకొక 1 అవర్ చూసినా కూడా చూడబోద్దు అవుతుంది. సో ఎన్టీఆర్ గారు పక్కన ఉండగా జాహ్నవి కపూర్ గారు కొంత తక్కువ టైం కనపడ్డా కూడా రిసీవ్ చేసుకోగలుగుతాం. మీ పేరు ఏం పేరు? తారక రామనా రామ? అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ నువ్వు కదా. సో సినిమా అంతా చూసినావా? 3 అవర్స్ చూసా. సో ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ నచ్చింది. పెద్ద నువ్వు ఇట్లా ఫైటింగ్ చేస్తావా? సో ఎన్టీఆర్ లెక్క హీరో అవుతావా లేకపోతే ఏమైతావు? పెద్ద హీరో అవుతావు. ఫస్ట్ ఏ సినిమా తీస్తావు? మీ డాడీతో తీస్తావా? నీ పేరు ఏం పేరు? శివ ప్రకృతి. ఓకే, శివ ప్రకృతి. మంచి పేరు పెట్టింది మీ డాడీ. సినిమా మొత్తం చూసినావా? 3 గంటలు. సో నీకు సినిమాలో ఏం నచ్చింది? మొత్తం నచ్చింది. ఎన్టీఆర్ నచ్చిందా, జాహ్నవి కపూర్ నచ్చిందా? ఎన్టీఆర్. అయ్యో, జాహ్నవి కపూర్ ఏం పాపం చేసి ఎందుకు నచ్చలేదు? సాంగ్స్ నచ్చినాయా? సాంగ్స్ బాగున్నాయి. నీ పేరు? మై నేమ్ ఇస్ రియాన్షు. ఓకే, నువ్వు ఇట్లా 3 అవర్స్ మొత్తం కంప్లీట్ గా చూసినావా? నిద్రపోయారా మీ ముగ్గురిలో ఎవరైనా? ఎవరు నిద్రపోయారు? కంప్లీట్ గా చూసారు. సో సినిమా నీకే నచ్చింది? సినిమాలో ఫైటింగ్, సాంగ్స్ ఫైటింగ్ బాగుంటాయి. జాహ్నవి కపూర్ నచ్చిందా నీకు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ నచ్చింది? ఇద్దరు నచ్చారు. ఓకే, థ్యాంక్ యూ.